సంవత్సరాన్ని జూలై నెలని యాంటీ డెంగ్యూ మాసోత్సవంగా జాతీయ డెంగ్యూ నివారణ మాసోత్సవంగా ప్రకటించారు. ఈ యాంటీ డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా మనకి డెంగ్యూ జ్వరం అనేది మన ఇళ్లలో నీళ్ళ తొట్టెలో చిన్న చిన్న తోపులాగా కనిపిస్తాయి. వాటి నుంచినే మనకి ఆ డెంగ్యూ జ్వరం వచ్చేటటువంటి చీటికలు బయటస్తాయన్నమాట. మనకి సాధారణంగా మనమంతా ఏమనుకుంటాము, నీళ్ళ తొట్టిలో పరిగే పురుగులు ఏంటో నీళ్ళ తొట్టిలో వచ్చినాయి అది ఏంటో అనుకుంటాం. కానీ అవి చీటికలు పిల్లలు అనమాట. చీటికలు వచ్చి గుడ్లు పెట్టి ఎక్కడైతే వర్షం నీళ్ళు నిలబడతాయో, ఎక్కడ ప్లాస్టిక్ బకెట్లు, వేస్ట్ బకెట్లు, మట్టి కుండలు, టెంకాయ చిప్పలు, తర్వాత ఇంటి వెనకాల పడేసిన పాత ప్లాస్టిక్ గ్లాసులు, టీ కప్పులు, తర్వాత వచ్చేసి ఎయిర్ కూలర్లు, టైర్లు, తర్వాత పగిలిపోయిన కోడిగుడ్లు, వీటిలో అన్నింటిలోనూ చీటికలు వచ్చి గుడ్లు పెట్టాయి. వాటి నుంచి వచ్చేటటువంటి ఈ డెంగ్యూ జ్వరం, ఇది నల్ల రంగు తెల్ల రంగు మచ్చ కలిగిన చూద్దామా. దీని నుంచి వచ్చేటటువంటి డెంగ్యూ జ్వరము, చికున్గున్యా జ్వరం. ఈ చికున్గున్యా జ్వరం నుంచి మనం రక్షణ పొందాలంటే ఆ డెంగ్యూ జ్వరం లార్వాల్ని మనం నిర్మూలించాలి. ఆ విధంగా పురుగులు కనిపించిన వెంటనే ఆ నీటిని కనుక పారపోసేస్తే అవి ఉన్నటువంటి చనిపోతాయి. సరేనా? మనం చీటికలను చంపలేం కదా, దాన్ని ఈజీగా ఈ విధంగా లార్వాలను చంపచ్చు. ఒకవేళ అప్పటికీ దోమలు ఉన్నాయంటే ఇంటికి కిటికీలకి, తలుపులకి జాలి మెష్ పెట్టుకోవాలి. అదేవిధంగా సాయంత్రం పూట బ్లడ్తో టాయిల్ పెట్టుకోవడము ఈ విధంగా చేసుకోవాలి. రాత్రి పూట పండుకునేటప్పుడు బెడ్ నెట్స్ అంటే దోమతెరలు కట్టుకొని పండుకోవాలి. ఈ విధంగా రక్షణ పొందాలి. ఒకవేళ ఎవరికైనా జ్వరాలు కానీ వస్తే కనుక మన కుందూరు గవర్నమెంట్ ఆసుపత్రిలోనే చికిత్స అనేది ఉంటుంది. డెంగ్యూ జ్వరం గురించి అందరూ అపోహపడేది అంటే 1,00,000 కొద్ది 1,00,000, 2 లక్షలు ఖర్చు అవుతుంది అంటారు. వాస్తవంగా అంత డబ్బు ఖర్చు అవసరం లేదు. కేవలం చిన్న మాత్ర పారాసిటమాల్ మాత్ర వాడితే కంటిన్యూస్ గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల వాడుకుంటే సరిపోతారు. కానీ ఊరికి అనవసరంగా రక్త కణాలు మీరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు పెయిన్ కిల్లర్లు, టాబ్లెట్లు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. దానివల్ల రక్త కణాల సంఖ్య ఉన్నటువంటి తగ్గిపోతుంది. అప్పుడు రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల అయ్యో మనకి చాలా రక్త కణాలు తగ్గుతున్నాయని అప్పుడు ₹1,00,000 తీసుకునేసి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సింది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ తగ్గలేదంటే కూడా తిరుపతి రుయా హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకి రక్త కణాలు కూడా ఉచితంగానే ఎక్కిస్తారు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.